కానీ గమనించండి, మత్తయి మార్కు లోకలు చూసినప్పుడు యేసు ప్రభు చనిపోయినప్పుడు తన ఆత్మను అప్పగించినప్పుడు మందిరంలో దేవాలయం నుండి తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయిందని బైబిల్లో మనం చూస్తాం. ఇదే తెర ఆ రోజున పైనుంచి కింద వరకు చిరిగిపోయిందండి. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయారో చిరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు చిరిగిపోయింది ఇది అంటే ఒకటే, దేవుడు యాక్చువల్గా అక్కడ చూడండి, మీరు పైన చదివితే నేను వారిలో నివసించినట్లు అన్నాడు దేవుడు. నేను వారి మధ్యన అన్నది అక్కడ వారిలో. కానీ దేవుడు యాక్చువల్ ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలో ఉన్నాడు. చుట్టూరు వీళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు. కానీ దేవుని యొక్క మెయిన్ ఉద్దేశం వారితో పాటు అక్కడ ఉండడం కాదు, వారిలో ఉండడానికి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి శిలువ కార్యాన్ని జరిగించారో, ఇక దేవుడు ఏదో ఒక ప్లేస్ లో లేకుండా దేవుడు మనిషి యొక్క దేహమును ఆలయంగా చేసుకొని అక్కడ నుండి ఆ తెరను చింపి ఏం చెప్తానంటే, నేను ఇక్కడ అందులో లేను, ఇక్కడ నేను ప్రతి వారి దినం నేను వస్తాను, ఎక్కడ నుండి మీ దేహమే నాకు ఆలయము అని దేవుడు ఏం చేస్తాడంటే ఆ తెరని ఆ రోజున చించేసి ఇక్కడ నుండి ఆ విధానం ఆ పద్ధతి లేదు, ఇక్కడ నూతన నిబంధనతో నేను మీలో ఉంటాను. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మీరు అక్కడ రావాలంటే ఆ ప్లేస్కి వచ్చే ముందు మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు నేను మీలో ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. అది దేవుడు యాక్చువల్ చెప్తాను. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, ఆ రోజు చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్లు గుడారం అంటే మెయిన్ ఉద్దేశం అంటే దేవుడు జస్ట్ అక్కడ నివాసం చేయడం కాదు. దేవుడు ఈ రోజు మనం ఉండేటువంటి ఈ జీవితాన్ని చూసి ఆ రోజున దాన్ని అలాగని దేవుడు చెప్పాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత సరే, యాజకుడు తన కొరకు ప్రాయశ్చిత్తం చేసుకుని అన్నింటినీ సిద్ధపరచు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి ఆ టైం వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే తనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఆ రక్తాన్ని ఏం చేస్తాడంటే ఆ కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. ఒక 7 సార్లు జల్లుతాడు. ఇప్పుడు ఎందుకు జల్లుతున్నాడని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ లోపల శాసనాలు ఉన్నాయి, అందరూ మనం చదువుకున్నాం. మీరు గమనించండి, మళ్ళా హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి జస్ట్ ఈ నిబంధన మందసంలో శాసనాలైనా చూడడం, శాసనములతో పాటు ఏమంటే మీకు తెలుసా, చిగురించిన అహరోను కర్ర ఒకటి ఉంటుంది, అలాగని మన్నా పాత్ర కూడా ఉంటుంది. ఇది హెబ్రీ పత్రిక ఉండి ఒకసారి తీసి చదవడం లేదండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చిన ఎవరైనా ఒకటి చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చినాను. చూడండి, పరిశుద్ధ స్థలం అనే పేరు అందులో అందులో గమనించండి, అందులో ఏమున్నాయి? శాసనములు ఉన్నాయి. అలాగనే అది ఉండదు. సరిగ్గా చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం నేను తీసి చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. అది దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఇప్పుడు రెండవ తెర అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో ఏమున్నాయి? అందులో సువర్ణ దీపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. గమనించండి, ఎప్పుడైతే దేవుడు మోషే చెప్పిన ఫస్ట్ అందులో కేవలము పలకలు మాత్రమే ఉండేవి. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు బయటకు వచ్చి వాగ్దానానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అహరోను కర్ర కూడా దేవుడు అందరూ పెట్టించాడు. అదే సమయంలో మన్నాను కూడా దేవుడు అక్కడ పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇదెందుకు పెట్టించాడు దేవుడు అంటే, చూడండి మీరు గమనిస్తారో లేదో కానీ ఆ 3 ఉన్నాయి చూసారా, ఆ 3 కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకు సాదృశ్యం ఉన్నాయి. అంటే అలాగంటే గమనించండి, ఆ అతి పరిశుద్ధ స్థలంగా పిలవబడేటువంటి ఆ నిబంధన మందస్థం ఉన్నటువంటి ఈ పలకలో దేవుడు శాసనించడానికి ఇశ్రాయేలు ప్రజలు కింద ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడు శాసనించడానికి కింద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? అక్రమము చేస్తున్నారు. అలాగుని చిగురించిన అహరోను కర్రను చూసారా? ఆ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. అంటే ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్స్, ఆ 3 కూడా నెగిటివ్ ఎగ్జాంపుల్సే. దేవుడు శాసనములు ఇచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు కింద అక్రమం చేస్తూ ఇష్టానుసారంగా జీవించారు. అలాగనే అహరోను కర్ర చిగురించే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఒక ఆయన కలిసి ఒక 200 మంది సుమారు 300 మంది పెట్టుకొని మోషేకును అహరోను వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. మీరేనేంటి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలి, మేమైనా సరి చేసుకోగలం, మేము కూడా ఉంటాం, మేము కూడా నాయకులుగా ఉంటాం అని
మోషేకి అహరోను వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు దాన్ని విని దేవుడు వాళ్ళందరినీ కూడా రమ్మంటాడు. ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్కరు వారు కర్రలు తీసుకొని రమ్మంటాడు. ఆ కర్ర మీద పేర్లు రాయమంటాడు. తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూడండి అంటాడు. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో ఆ గోత్ర వారిని దేవుడు నిజంగా ఏర్పాటు చేసుకున్నాడు, అది రుజువు అవుతుంది అని చెప్పినప్పుడు మిగిలిన 12 గోత్రాల పెద్దలు కూడా ఒప్పుకుంటారు దాన్ని. 600 కూడా కర్ర మీద పేరు రాసి పరిశుద్ధ స్థలంలో పెడతారు, మోషేలు పెడతాడు. ఆ నెక్స్ట్ డే మనం చూసేసరికి ఏ కర్ర కూడా ఈ పెట్టిన కర్ర పెట్టినట్టు ఉంటది. అహరోను కర్ర మాత్రమే చిగురిస్తుంది. గమనించండి, కర్ర పచ్చికర్ర కాదు, ఎండిపోద్ది కర్ర. వాళ్ళు ఏంటంటే జనరల్గా అన్నింటికి యూజ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏదో చెట్టు కట్ చేసేసి వీళ్ళు వాడుకుని ఉంటారు. ఎండిపోయినటువంటి కర్రలో ఉండి దేవుడు దాన్ని చిగురింప చేసి ఏం చెప్పాడంటే తాను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చెప్పాడు. దాన్ని ఇక్కడ పెట్టించాడు, అహరోను కర్రని ఇక్కడ పెట్టించాడు. అది మంచిదాని గుర్తు కాదు, అది అక్కడ ప్రజల యొక్క తిరుగుబాటుకి అది గుర్తు. అది మాత్రమే కాదు, మన్నాను కూడా, ఆ పాత్రను కూడా వెండి బంగారు పాత్ర కూడా దేవుడు పెట్టించాడు. మనకి మన్నా చూడగా మనకి ఏం గుర్తు వస్తుంది? దేవుడు సంతోషించాడు వాళ్ళకి మన్నాన్ని ఇచ్చినప్పుడు? లేదు, వాళ్ళు ప్రతిసారి కూడా సనుక్కున్నారు. మన్నా సమయం టైంలో కూడా వాళ్ళు సనుక్కున్నారు దేవుణ్ణి. అంటే ఈ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి అక్రమం చేయడం, ఒకసారేమో మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఇంకోసారి దేవుని వ్యతిరేకంగా సనుక్కోవడం. ఆ 3 కూడా అందులో పెట్టాడు దేవుడు. పెట్టి గుర్తు చేస్తాను, మీరు ఇలా మీ స్థితి ఎలా ఉంటుంది, జాగ్రత్త ఉందని దేవుడు గుర్తు చేస్తాను అందులో పెట్టి. అది సమయం తెలియజేసేది చేసేది సార్, అక్కడతో పెట్టి ఆపలేదు. దానిపైన కరుణాపీఠంతో కప్పి మీరు ఇలాగుంటున్నారు, నేను నా కరుణతో మిమ్మల్ని కప్పుతూ ఉన్నాను అని దేవుడు క్లియర్గా ప్రధాన యాజకుడికి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే మీ స్థితి ఎలాగుంటుంది, మీరు చనిపోవలసినటువంటి వారు, కానీ నేను ఏం చేశానంటే మీరు చనిపోకుండా వాటిని, మీ అక్రమాన్ని, మీ తిరుగుబాటుని, మీ సనుగులు కూడా, వీటన్నిటిని కూడా నేను కృపతో కప్పాను. కాబట్టి మీరు ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీరు సంతోషించగలుగుతున్నారని దేవుడు చెప్తున్నాడు. గమనించండి, ఇది చాలా ఇజ్రాయెల్ ప్రజలకి నిబంధన మందసం చాలా ప్రాముఖ్యం. నేను నెక్స్ట్ వీక్ దీన్ని ఎగ్జాంపుల్ తీసి చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఇది ఎలా ఉపయోగపడి చెప్తాను. ఒకసారి యుద్ధంలో వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ మందసం రాగానే ఇజ్రాయెల్ ప్రజలు కేకలేస్తారు. ఫిలిస్తీన్లు అనుకుంటే యుద్ధంకి వెళ్ళినప్పుడు ఒకవేళ మందసాన్ని వాళ్ళు తీసుకుని రాగానే వాళ్ళు గట్టి కేకలేస్తారు. అంటే ఏంటంటే ఆ మందసాన్ని చూసేసరికి వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళకి ఆ మందసం వారి మధ్య ఉన్నప్పుడు వాళ్ళకి కలిగే ధైర్యం అంతా కాదు. అది ఉంటే వాళ్ళకి అర్థం ఏంటంటే వాళ్ళు యుద్ధంకి వెళ్తున్నా సరే వాళ్ళకి ఆల్రెడీ విజయం వాళ్ళ సొంతం అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు. అంత ధైర్యం ఈ మందసం ద్వారా వాళ్ళకి వచ్చేది. అందుకే చెప్తాను చూడండి, మందసం అంటే అంత ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో అంత ఆశీర్వాదం ఉందంటున్నాను నేను. దేవుని యొక్క సన్నిధి జస్ట్ చర్చకు రావడం దేవుని యొక్క సన్నిధి కాదు. మీరు బహుశా ఇద్దరు బలిపడి దగ్గరకు వచ్చుంటారు, లేదా గంగారం దగ్గరకు వచ్చుంటారు, లేదంటే పరిశుద్ధ స్థలంలో మీరు సముఖపురట్ల దగ్గరకు వచ్చుంటారు, దీపవృక్ష దగ్గరకు వచ్చుంటారు, లేదా దూపారి దగ్గరకు వచ్చుంటారు. కానీ అది కాదు, అతి పరిశుద్ధం ఇంకోటి ఉంది. వీటన్నిటికంటే అది ఇంకా ఆశీర్వాదకరమైనటువంటిది. గత వారం చెప్పని చూసారా, ఇతర బలిపీఠం దగ్గర బలర్పిస్తారు, ఆ జంతువును కాలుస్తారు. జంతువును కాల్చినప్పుడు మంచి స్మెల్ రాదు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ధూపం వేస్తున్న మాత్రము మంచి వాసన వస్తుంది. అంటే నువ్వు అక్కడే ఉంటే నీకు అందులో ఉంటే మాధుర్యం ఏంటో నీకు తెలియదు. నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వస్తే నీకు దాని మాధుర్యం తెలుస్తుంది. పరిశుద్ధ స్థలం నుంచి నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే ఇంకా అందులో ఎంత ఆశీర్వాదం ఉందో నీకు లోపలికి వెళ్ళాక నీకు ఆ విషయము తెలుస్తుంది. దేవుని సన్నిధి అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది అంటాను నేను. ఇప్పుడు చూడండి, దేవుని అందుకంటాను చూడండి, అక్కడ వాళ్ళు ఎలా పడితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరికే వాళ్ళకి దేవుడు వచ్చేయండి లోపల డైరెక్ట్గా అన్నాడు దేవుడు. అలాగనలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని వాళ్ళు దాటుకుంటూ ప్రతిదీ నెరవేర్చుకుంటూ వరుసగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. అర్థం ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఇప్పుడు మనం చెప్తున్నాను, మీరు చర్చకు వచ్చిందో దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు మందస్థాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో, అలాగనే దేవుడు నీతో ఉన్నాడన్న విషయానికి వచ్చినప్పుడు నీకు ప్రతి పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుడు నీతో ఉన్నాడనేటువంటి అష్యూరెన్స్ నీకు ఉండాలి, ధైర్యం నీకు ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నటువంటి కన్ఫర్మేషన్ కనుక నాకుంటే నేను దేనికి భయపడాల్సిన పని లేదు. నేను భయపడను కూడా. ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు భయపడలేదు. దేవుని మందసం వాళ్ళతో ఉంది అన్న విషయం వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు భయపడలేదు. ఒకసారి యుద్ధంలో ఓడిపోతే మనం ఎందుకు ఓడిపోయామో తెలుసా? దేవుని మందసం మన దగ్గర లేదు కాబట్టి ఓడిపోయామన్నారు వాళ్ళు. అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. ఈరోజు మనకు కూడా ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధి అనుభవించడంలోనే. మనం చర్చకు వస్తాం, దేవుని సన్నిధిని అనుభవించాం. కానీ అనిపిస్తే ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అందులో ఉన్నటువంటి గొప్పతనం అది, అందులో ఆశీర్వాదం అది. అందుకే ఇప్పుడు చూడండి, నిజంగా దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధిని అనుభవించాలనుకునే విషయానికి వచ్చేసరికి ఇదంతా ఏదైతే పెద్ద ప్రాసెస్ ఉందో, ఈ ప్రాసెస్ అంతా కూడా దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు అసలు కష్టతరమైన కార్యం కానే కాదు. కష్టతరమైన కానే కాదు. ఇప్పుడు ప్రతిసారి
గంగాధర కడుక్కోవాలా, ప్రతిసారి వాక్యం వినాలా, ప్రతిసారి వాక్య ప్రకారం మన ఆలోచనలు మార్చుకోవాలా, ప్రతిసారి ప్రార్థన చేసుకోవాలా, ప్రతిసారి సహవాసం చేసుకోవాలా. ఇవన్నీ ఒకసారి మనకి ఇబ్బంది అనిపిస్తుంటది. ప్రాబ్లం ఏంటంటే లోపల అది ఎంత విలువైనటువంటిది నీ కొరకు వెయిట్ చేస్తుందో నీకు ఇంకా తెలియట్లేదు. ఆ లోపల ఎంత విలువైందో తెలిస్తే దీన్ని చేయడానికి నువ్వు కష్టపడవు, నువ్వు సనుక్కోవు. ఏ దేవుడు డిమాండ్స్ పెట్టాడో ఆ డిమాండ్స్ ప్రకారంగా నువ్వు జీవించడానికి, అవన్నీ కూడా నీ జీవితం నెరవేర్చుకోవడానికి, దేవుడు చెప్పిన దాని ప్రకారం నీ జీవితాన్ని అంగీకారంగా మార్చుకోవడానికి నువ్వు ఇబ్బంది పడవు. ఎందుకంటే లోపల అంత విలువైనటువంటిది. దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఈ నేను బలర్పించే కార్యము, ప్రార్థన చేసే కార్యము, నన్ను కడుక్కున్నటువంటి కార్యము, పరిశుద్ధంగా జీవించే కార్యం, ఈ కార్యం అంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి అంతా మర్చిపోతాను. ఎందుకంటే అంత గొప్ప మాధుర్యం అక్కడ లోపల, అంత ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అది అలా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంచెం చివరిలో ఒక మాట నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 84 అధ్యాయం. ఒక భక్తుడు ఇక్కడ పోలుస్తాడు, దాని గురించి చదువుకుందాం. కీర్తన గ్రంథము 84 అధ్యాయము. కీర్తన గ్రంథం 84 నేను చదువుతాను, 2వ వచనం. కీర్తన గ్రంథం 84:2. యెహోవా మందిరావరణమును చూడవలనని. గమనించండి, దేని అన్నాడు? యెహోవా పరిశుద్ధ సన్నిధానం లేదు. జనరల్ మనం దేవుని మందిర ఆవరణం అంటే అతి పరిశుద్ధ స్థలం అంటాం. కానీ ఇప్పుడు ఈ వ్యూలో చూడండి, యాక్చువల్గా భక్తులు మాట్లాడేది ఆవరణము అంటున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆవరణం అంటే బయట ఉన్నటువంటిది, అది వాళ్ళకి తెలుసు. భక్తుడు దాన్నే కంపేర్ చేస్తా అంటున్నాడు. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇంత కేకలేస్తుందని చూడండి. ఆయన ప్రాణము, ఆత్మ, శరీరము దేని చూడడానికి? అతి పరిశుద్ధ స్థలం కాదు, గమనించండి, అతి పరిశుద్ధ స్థలం అన్నదైనా ఆవరణం చూడడానికి. ఇంకొంచెం కింద చదువుతాను, అనగా 10వ వచనం చదువుతాను. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆలోచించండి, నీ ఆవరణములో అతి పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ గమనించండి. జస్ట్ ఇక్కడ భక్తుడు జస్ట్ బయట ఉన్నటువంటి ఆవరణం గురించే మాట్లాడుతూ ఈ ఆవరణంలో ఉండడమే ఎంత గొప్ప విషయమో చెప్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలం ఇంకా భక్తుడు చెప్పట్లేదు, ఈ ఆవరణం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక యాజకుడు కూడా ఏం గమనిస్తాడంటే, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల యాజకత్వ పని చేస్తా చూసారా కొద్దిసేపు, ఆయన బయటకు వచ్చి ఆయన ఏమనిపిస్తుందంటే, నేను సంవత్సరం అంతా 365 రోజులు బయట జీవిస్తున్నాను, కానీ ఒక్కరోజు నేను లోపల జీవించాను చూసారా, ఈ 364-65 రోజులు జీవించిన జీవితం కంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ కొంతసేపే ఎంతో గొప్ప ఆశీర్వాదము అని వాళ్ళు గ్రహించేవాళ్ళు. అంటే యాక్చువల్ వాళ్ళకి అర్థం ఏంటంటే 1000 దినముల కంటే శ్రేష్ఠ అర్థం ఏంటంటే, నేను గొప్ప గొప్ప ఇంట్లో మంచి మంచి బిల్డింగ్స్ లో వాటి గుడారంలో నివసించకంటే అంటున్నాడు. అంటే లోపల ముఖ్యమైనటువంటి రూమ్స్ లో, మెయిన్ రూమ్స్ లో ఉండడం కంటే లోపల అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నటువంటి ఆ చోట్ల నేను జస్ట్ ఆ గేట్ దగ్గర ఒక వాచ్మ్యాన్ లాగా ప్లేస్ లో ఉన్నా, నాకు అదే చాలు. దేవుని సన్నిధికి ఎంత వాల్యూ ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి ఎంత వాల్యూ ఇచ్చాడు. భక్తి లేనటువంటి వాళ్ళు గుడారంలో లోపల, గుడారం అన్నప్పుడు లోపల ప్లేస్ అది అక్కడ అంటున్నాడు. ఆవరణం అన్నప్పుడు ఆయన ఇంటి లోపల గురించి మాట్లాడు, ఆవరణం అన్నప్పుడు వరండా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ గుడారం అన్నాడు తర్వాత అంటే ఏదంటే లోపల గదుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, గొప్ప గొప్ప ఇల్లుండి మంచి మంచి ఫెసిలిటీస్ ఉండి భక్తి లేనటువంటి వాళ్ళు గుడారంలో లోపల ఉండడం కంటే, నేను జస్ట్ లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం ఉంది, దాని బయట దేవుడు, అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్న చోట నేను జస్ట్ ఆవరణంలో ఆ బయట నేను గేట్ దగ్గర ఉన్నా సరే నాకు అదే చాలు. అదే అక్కడ ఒక్కరోజు గడపటం 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. సంధికంటాను చూడండి, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో దాని వాల్యూ తెలుసుకోవాలి. అది ఉన్నప్పుడు దాని వాల్యూ మనకి తెలియదు, అది లేనప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. అందుకన్నాను, దేవునితో సహవాసం అనే విషయానికి వచ్చేసరికి, దేవుని మందిరం అనే విషయానికి వచ్చేసరికి ఏదైనా మీరు వదులుకొని రెడీ అయితేనే మీరు ఉండగలుగుతారు, లేకపోతే ఉండలేరు. దేవుని సన్నిధి అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిది. దీని కొరకు ఏదన్నా మనం వదులుకోవడానికి ఇబ్బంది పడుతున్నామంటే దీని వాల్యూ, పరిశుద్ధ సన్నిధికి వాల్యూ మనకి తెలియట్లేదని అర్థం. నేను దేనిని వదులుకుంటాను కానీ చర్చలు వదులుకుని నాకు ఇష్టపడి, నేను ఇష్టపడను, డిసైడ్ అయిపోయిన ఎప్పుడు అది. ఎందుకంటే దీని వాల్యూ అది. డబ్బును వదులుకోవచ్చు, ఇంకా దేన్ని వదులుకోవచ్చు, దీన్ని వదులుకోవడానికి మాత్రం రెడీగా లేదు. ప్రతి వాళ్ళు కూడా అలా ఉండాలి, ఎందుకంటే దాని వాల్యూ అది. ఏదున్నా ఏది లేకపోయినా దేవుని సన్నిధి ఉంటే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనకి
దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటున్నాం కానీ దేవుడు మనతో యాక్చువల్గా ఉండట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక రోజు ఏమన్నారంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని మందసం మాతో ఉంది కాబట్టి మేము యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు యుద్ధంలో గెలవలేదు. అంటే అర్థం జస్ట్ వాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి కానీ దేవుడు అక్కడ లేడు. యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ మందసం చూడకుండా కేకలు వేస్తున్నారు గట్టిగా. వీళ్ళు ఎంతగా కేకలు వేస్తారంటే వీళ్ళు వేసినటువంటి కేకలకి శత్రువులు చూసి కూడా భయపడిపోయారు. అమ్మో వాళ్ళ మధ్య దేవుడు వచ్చాడు, మన పని అయిపోయిందని అనుకున్న శత్రువులు కూడా. అంత గొప్ప ఉద్యోగం కూడా ఇలా జరిగింది అక్కడ. కానీ తీరా చూస్తే యుద్ధంలో ఓడిపోయారు. దేవుని మందస్సం ఉన్న తర్వాత కూడా వాళ్ళ యుద్ధంలో ఓడిపోయారు. ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బాక్స్ని తేగలిగారు కానీ దేవుణ్ణి తేగలిగారు. దేవుడు అక్కడ ఉంటా అన్నాడు, సో వాళ్ళ బాక్స్ని తీసుకెళ్లారు. కానీ వాళ్ళ జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ లేడు. అందుకని వాళ్ళ యుద్ధంలో ఓడిపోయారు. ఈజీగా కావాల్సిన చోట కూడా వాళ్ళు దేవుడు లేడు కాబట్టి ఓడిపోయారు. అంటే అందుకని చూడండి, దేవుడు నాతో ఉంటే, నాతో సహవాసం చేస్తే, లేదా నేను దేవునితో సహవాసం చేస్తే, మేమిద్దరం ఐక్యమై ఉంటే, కలిసి ఉంటే అక్కడ ఏ ప్రాబ్లం వచ్చేసరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఉన్న చోట ప్రాబ్లం ఉండదు. దేవుడు ఉన్న చోట ప్రాబ్లం ఉండదు. దేవుడు ఉన్న చోట చీకటి ఉండదు. దేవుడు ఉన్న చోట ప్రాబ్లమ్స్ ఉండనే ఉండదు. దేవుడు భూమిని చేసినప్పుడు సూర్యుడిని 4 రోజులు చేశాడు. అలాగే 3 రోజులు చీకటి ఉందా? లేదు. దేవుడు ఉన్న కూడా చీకటి ఖచ్చితంగా లేదు. అలాగే దేవుడు ఉన్నప్పుడు నీ యాక్చువల్గా నీకు ఎక్స్టర్నల్గా వెలుగైనటువంటి సపోర్ట్ లేకపోయినా సరే నువ్వు ఈజీగా బ్రతకగలుగుతావు దేవుడు ఉంటే. ఇప్పుడు అందుకే చెప్పండి సార్, బయట సన్లైట్ ఉంది, ఆవరణంలో పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉంది, దీపవృక్షం ఉంది. కానీ లోపడేమీ లేదు. లోపల అవసరం లేదు, న్యాచురల్ సపోర్ట్ అవసరం లేదు, ఒక మనిషి వచ్చి వెలిగించేటువంటి మనిషి యొక్క సపోర్ట్ అవసరం లేదు. లోపల దేవుడు ఉన్నప్పుడు అంతా దేవుడే చూసుకుంటారు. ఆవరణంలో అంతా కూడా మనిషి ప్రతీకారం చేయాలి, మనిషి బలిన వాళ్ళు మనిషి కొయ్యాలి, మనిషి ప్రతీది చేయాలి. పరిశుద్ధనకు వచ్చేసరికి మనిషి దేవుడు కలిసి చేస్తారు. అక్కడ సహవాసం అన్నీ కూడా అతి పరిశుద్ధం నువ్వు చేసేదేం లేదు, నువ్వు జస్ట్ దేవుని సన్నిధిలో ఉంటే చాలు, ప్రతిదీ దేవుడే చేస్తాడు. లోపలికి వెళ్ళాక పెద్దగా మనిషి చేసేది ఏం లేదు, అతి పరిశుద్ధంలో మనిషి చేసేది ఏం లేదు. కానీ ఆవరణంలో బలి అర్పించాలి, రక్తం చింది ఏవో చేస్తుండాలి, కాలు పడుకుంటారని చేస్తుండాలి, ధూపార్తి వేస్తుండాలని చేస్తుండాలి పరిశుద్ధంలో. కానీ ఒకసారి అతి పరిశుద్ధానికి వెళ్ళాక యాజకుడు పెద్దగా చేసేది ఏం లేదు, జస్ట్ ఆ కరుణాపేట రక్తం జల్లుతాడు అంతే, పెద్దగా చేసేది ఉండదు. అంతా దేవుడే చూసుకుంటాడు. దేవుని సన్నిధి ఉంటే నేను ప్రతిదీ పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు. సమస్తం సమకూడి మేలుకరంగా నాకు జరుగుతుంది. దేవుడు నాతో ఉంటాడు. అంటే దేవుడు ఉన్నాడా లేదా చూసుకోవడం ప్రాముఖ్యం. దేవుడు ఉన్నాడన్న అపోహ తెల్లడం కాదు, నమ్మకం తెల్లడం కాదు. దేవుడు ఉన్నాడా లేదా ఎగ్జాక్ట్ తెలుసుకొని వెళ్ళాలి, తెలుసుకొని అది చేయగలగాలి. దేవుడు ఎప్పుడు ఉంటాడు? దేవుడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ అతి పరిశుద్ధంలో కంటే ప్రతిదీ కూడా నువ్వు చేసుకుంటూ వస్తున్న తర్వాతనే చివరిలోనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అందుకని చూసారా, దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఊరిని అనుభవించలేము. అది ఊరికి జస్ట్ వచ్చేదో అయిపోద్దంటే కుదరదు. నువ్వు చేయాల్సిన కార్యాలు చాలా ఉంటున్నాయి. అవి చేయకుండా దేవుని సన్నిధి నువ్వు అనుభవించవు. అంటే చెప్పాలంటే దేవుని సన్నిధి అనుభవించాలంటే నువ్వు కొంత వెల చెల్లించవలసి ఉంటుందన్నమాట. వాళ్ళు డబ్బులు వెల చెల్లించారు, వాళ్ళు బలి అర్పించి ఇవన్నీ చేసి. ఇక మనం చేయాల్సిన ఏవో కార్యాలు ఉంటాయి, అవి మనం చేస్తేనే దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. మన మెయిన్ పర్పస్ అదే. సిలువ దగ్గర ఆగిపోవడం కాదు, గంగారం దగ్గర ఆగిపోవడం కాదు, సహవాసం దగ్గర ఆగిపోవడం కాదు, ధూప దగ్గర ఆగిపోవడం కాదు, అతి పరిశుద్ధంలోకి. ఇవన్నీ కూడా ఏం చెప్తానంటే అక్కడ నువ్వు వెళ్ళాలని చెప్తున్నాయి. కానీ మనం ఏంటంటే మధ్యలో ఆగిపోతున్నాం. మనం ఏమన్నట్టు నేను ఇక్కడికి ఎందుకు వచ్చేస్తాను, ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చావు, ఆగద్దు ముందుకెళ్ళి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ముందుకెళ్ళే కొలది నువ్వు ఎలా ఉండాలనే విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముందుకెళ్లే కొరది అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నావు కాబట్టి ఇప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏ చిన్న విషయానికి నువ్వు చూడడానికి వీలు లేదు. నువ్వు ముందుకెళ్లే కొలది నీ పట్ల అంత డిమాండ్ దేవుడు పెరుగుతుంది. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని అడుగుతాడు, ప్రతి చిన్న విషయాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు అతి పరిశుద్ధంలోకి ఎంటర్ అవబోతున్నావు కాబట్టి. అదే సమయంలో నువ్వు దగ్గరికి వెళ్ళే కొలది నీకు ఏం గమనిస్తూ ఉంటుంది, గొప్ప భాగ్యమైన విషయాన్ని గ్రహిస్తాం. భక్తుడు అంటున్నాడు, దేవుని ఆవరణమును ఒక దినం గడపటం ఈ దినం కంటే శ్రేష్టం అంటున్నాడు. ఒక ఆవరణలో గడపటం ఈ దినం కంటే శ్రేష్టం అంటే జస్ట్ ఆలోచించండి, దేవుని సన్నిధి అనుభవించడం ఎంత గొప్ప ఆధిక్యత ఉందో ఆలోచించండి. దేవుని సన్నిధి నువ్వు నమ్మకపోతే దేవుని సన్నిధి వాల్యూ అనుకుందని కాదంటాడు.
కానీ రమ్మని చెప్పినటువంటి దేవుడు ఏం చెప్తానంటే, నువ్వు ఎలా పడితే వస్తే వీలు లేదు, నేను చెప్పినట్లుగా నువ్వు వస్తే రా అంటున్నాను. ఇప్పుడు చూడండి, మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నేను ఆశపడతాను, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నేను నా జీవితం కరెక్ట్గా లేదనుకోండి, దేవుని దగ్గర వెళ్ళాలని నేను భయపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది నాకు ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్లేస్. అది కానీ నా జీవితం కట్టుకుంటే అది నాకు సంతోషం తీసుకొస్తుంది. సరిగ్గా లేకపోతే నా జీవితంలో ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. అది అతి పరిశుద్ధ స్థలం, దేవుడు ఉండేటువంటి స్థలం. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర రండి అంటున్నాడు. వచ్చేటప్పుడు అక్కడ తెర ఉంటుంది, మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని చూసుకొని మీరు లోపల రండి. అన్నింటిలో మీరు కరెక్ట్గా ఉంటే కనుక నా సన్నిధి ఎంత గొప్పదని నేను చూపిస్తాను. ఆవరణం కొంతవరకు బెటరే, పరిశుద్ధ స్థలం చాలా వరకు బెటరే, కానీ రెండింటికంటే ఎన్నో రెట్లు బెటర్ అది లోపల. అది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ నేను అంటున్నాను, ఇక్కడికి వస్తే నేనేంటో మీకు కనపరుస్తాను, నా మహిమ నేను మీకు కనపరుస్తున్నాను. జీవితంలో దేని ద్వారా రానంత ఆశీర్వాదము దేవుని సన్నిధి ద్వారా వస్తుంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం చర్చకు వస్తాం, దేవుని సన్నిధికి రాము. అందుకని ఏంటంటే ఇంకా మనకు దాని వాల్యూ తెలియదు. చర్చకు వస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఆవరణంలో ఉండే లోపల కూడా అదే ఉంటుంది అనుకుంటాం. ఆవరణం వేరు, పరిశుద్ధ స్థలం వేరు. పరిశుద్ధ స్థలం వేరు, అది పరిశుద్ధ స్థలం వేరు. దాన్ని మిస్ కాకూడదు అంటున్నాడు దేవుడు. దాన్ని మిస్ చేస్తుంది అంటున్నాడు. అందుకని దానికోసం దేనిని వదులుకోవడానికి నేను రెడీ అన్నట్టుగా ప్రతి బిలీవర్ ఉండాలంటున్నాను. అల్టిమేట్ గా మన జీవితాలకి సంతృప్తిని, సాటిస్ఫాక్షన్ ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదే దేవుని సన్నిధి. అదే ప్రాబ్లం మనకి, దేవుని సన్నిధి. అది అనుభవించకపోవడం వల్లే ప్రాబ్లం. అది అనుభవిస్తే మనకి ఏ ప్రాబ్లము ఉండదు. బయట ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, వన్స్ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చాక వాటన్నిటిని మర్చిపోతావు. అంటే అది అర్థం ఏంటంటే నీకు ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే, అది అనారోగ్యాలంటి పరిస్థితులు ఉన్నా సరే, ఒకసారి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అవేవి కూడా నిన్ను బాధించవు. ఇంకా అంటే ఆత్మ జీవితంలో అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఒకటి ఉంది. అక్కడ నువ్వు వెళ్తావు కానీ నీ ప్రాబ్లం అందులోనికి దేవుడు రానివాడు. అంటే ప్రాబ్లం లేనటువంటి ఒక జీవితాన్ని నువ్వు అక్కడ అనుభవించగలుగుతావు. దేవుని సన్నిధి అక్కడ నీకు పర్మిషన్ ఉంటుంది, నువ్వు వస్తావు. కానీ నీకున్నటువంటి భారం లోపల దేవుడు రాన్నాడు. భారం లేనటువంటి స్థితిలో నిన్ను అక్కడ తీసుకొని వస్తాడు దేవుడు. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. నీతో పాటు చర్చి వరకు రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని, నీకు ఉన్నటువంటి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నీకు చర్చి వరకు రావచ్చు నీతో పాటు. కానీ అవసరం నువ్వు చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు పాటల వాక్యంతో నువ్వు దేవుని సన్నిధికి ఎంటర్ అయిన తర్వాత అది నీ వెనకాలకి రాదు. అది అంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోకి నువ్వు వస్తావు తప్ప నీ ప్రాబ్లమ్స్ ఏవి కూడా నేను ఇంకా పట్టుకుని పీడించలేనటువంటి ఒక ప్లేస్ ఉంది, ఆత్మీయ స్థితి ఉంది. అదే దేవుని యొక్క సన్నిధి. అది అనుభవిస్తే చర్చకు వచ్చేటువంటి ఆనందం ఏంటో, అందులో ఉండే భాగ్యం ఏంటో మనకి తెలుస్తుంది. అది వారం 3 సార్లు ఉండొచ్చు మనకి అది, కానీ దాని వాల్యూ ఏంటో మనకి తెలుస్తుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని చూసారు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అది బయట చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దేవుని సన్నిధికి వచ్చాక అవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆ ప్లేస్లో దేవుడు ఉంటాడు కాబట్టి. ఇక్కడ నాకున్నటువంటి అవేవి కూడా నన్ను ఇంకా బాధించు. అది ఎందుకంటే అది దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధి. అక్కడ దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడితో పాటు నీ ఒక్కడికి పర్మిషన్. నీకున్న ప్రాబ్లమ్స్ కానీ సాతాను కానీ అక్కడ పర్మిషన్ లేనే లేదు. అక్కడ నీతో పాటు రావచ్చేమో కానీ అక్కడి నుంచి వాడు దేనికి పర్మిషన్ లేదు. అంటే నాకు సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి ప్లేస్ ఒకటి దేవుడు నా కొరకు నియమించాడు. ఆ సంతోషాన్ని పోవటం కూడా నాకు ఇష్టం లేదు. దానికోసం ఏదైనా సరే చేయడానికి రెడీ, ఏదైనా సరే వదులుకోవడానికి రెడీ. ఎందుకంటే దానికి మించిన గొప్ప భాగ్యం లేనే లేదు. అందుకనే భక్తులు అన్నారు, దేవుని యొక్క ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మోకరించి ప్రార్థన చేసుకోండి.